డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. ఇంటర్మీడియట్ పూర్తయి ఒక మంచి కాలేజీలో డిగ్రీ చేద్దామనుకున్న విద్యార్థులకు, అదేవిధంగా డిగ్రీ పూర్తయి ఒక మంచి కాలేజీలో పీజీ చేద్దామనుకున్న విద్యార్థులకు ఒక మంచి కాలేజీ నుంచి అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ నుంచి అడ్మిషన్ నోటిఫికేషన్ 2024 రిలీజ్ అయింది. ఇక్కడ శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ గురించి ఎంత చక్కగా చెప్పాడో మనం చూడవచ్చు. డిస్కవర్ యువర్ పొటెన్షియల్, ఎలివేట్ యువర్ ఫ్యూచర్ ఇన్ అన్ ఎన్విరాన్మెంట్ వేర్ ఎక్సలెన్స్ అండ్ ఎథిక్స్ థ్రైవ్ టుగెదర్. ఎక్కడైతే ఎక్సలెన్స్ అదేవిధంగా ఎథిక్స్ రెండు కూడా ఉన్నాయో అక్కడ మీ ఫ్యూచర్ని ఎలివేట్ చేసుకోండి. అదేవిధంగా స్టెప్ ఇన్ టు ఏ రియల్మ్ వేర్ డిస్టింగ్విష్డ్ ఎక్స్పర్టైజ్, రోబస్ట్ అకాడమియా, ఇండస్ట్రీ కొలాబరేషన్ అండ్ కరికులం స్టీప్డ్ ఇన్ హ్యూమన్ వాల్యూస్ ఎంపవర్ ద ఇన్నోవేటర్స్ అండ్ లీడర్స్ ఆఫ్ టుమారో. ఈ విధంగా మనకు ఇండస్ట్రీ కొలాబరేషను, అదేవిధంగా హ్యూమన్ వాల్యూస్తో కూడిన కరికులము, అదేవిధంగా ఇన్నోవేషన్, అదేవిధంగా లీడర్షిప్ క్వాలిటీస్ ఇవన్నీ కూడా మనకు ఒకే చోట లభిస్తాయని చెప్పేసి చెప్తున్నారు. సో అండర్ గ్రాడ్యుయేటు, పోస్ట్ గ్రాడ్యుయేటు, డిప్లొమా, ప్రొఫెషనల్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా మనకు నోటిఫికేషన్లో వచ్చాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఆ ప్రకటనను మనం ఇప్పుడు చూడవచ్చు. అడ్మిషన్స్ 2024 శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ, వాల్యూ బేస్డ్ ఇంటిగ్రల్ ఎడ్యుకేషన్, ఏ మోడర్న్ గురుకుల, మెరిట్ బేస్డ్ ఫ్రీ ఎడ్యుకేషన్. చూడండి, మెరిట్ బేస్డ్ ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే ఎవరైతే విద్యార్థులు సెలెక్ట్ అవుతారో మెరిట్లో అలాంటి వాళ్లకు ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. కంపల్సరీ రెసిడెన్షియల్ క్యారెక్టర్, ఖచ్చితంగా అక్కడ ఉండాల్సిందే, హాస్టల్లో ఉండి చదవాల్సిందే. 4 year అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్, ఎన్ఈపి 2020, ఎక్సలెంట్ ఫెసిలిటీస్ ఫర్ టీచింగ్ అండ్ రీసెర్చ్. ఈ విధంగా మనము ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషను, రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ప్రోగ్రామ్స్ ఫర్ మెన్ చూడవచ్చు. ప్రోగ్రామ్స్ ఫర్ మెన్ అని, అదేవిధంగా ప్రోగ్రామ్స్ ఫర్ ఉమెన్ అని రెండుగా ఇచ్చాడు. ప్రోగ్రామ్స్ ఫర్ మెన్ క్యాంపస్ వచ్చి ప్రశాంతి నిలయము, బృందావన్ అండ్ ముద్దెనహల్లి క్యాంపస్ ఇవి ఉన్నాయి. ప్రోగ్రామ్స్ ఫర్ ఉమెన్ అయితే అనంతపూర్ క్యాంపస్. ఫస్ట్ మనము ప్రోగ్రామ్స్ ఫర్ మెన్ చూద్దాము. అండర్ గ్రాడ్యుయేట్ కింద బిఏ ఆనర్స్ విత్ రీసెర్చ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, బిఏ ఆనర్స్ విత్ రీసెర్చ్ ఇన్ ఎకనామిక్స్, బీబీఏ ఆనర్స్, బీకామ్ ఆనర్స్ విత్ రీసెర్చ్, అదేవిధంగా బిఎస్ ఎకనామిక్స్, బిఎస్ ఫిజిక్స్, బిఎస్ ఇన్ కెమిస్ట్రీ, బిఎస్ ఇన్ మ్యాథమెటిక్స్, బిఎస్ ఇన్ కంప్యూటర్ సైన్స్, బిఎస్ ఇన్ మ్యాథమెటికల్ సైన్సెస్ అండ్ కంప్యూటింగ్. ఇది మంచి కోర్సు. బిఎస్ ఇన్ యాక్చురియల్ డేటా సైన్స్, బిఎస్ ఇన్ బయోసైన్స్ అండ్ బయోటెక్నాలజీ, బిఎస్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కంప్యూటేషనల్ బయాలజీ, అదేవిధంగా బీపీఏ ఆనర్స్ ఇన్ మ్యూజిక్, డిప్లొమా ఇన్ మ్యూజిక్. ఇవి మనకు అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్. అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ చూస్తే ఎంఏ ఇన్ ఎకనామిక్స్, ఎంఎస్సీ ఇన్ మ్యాథమెటిక్స్, ఎంఎస్సీ ఇన్ ఫిజిక్స్, ఎంఎస్సీ ఇన్ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఇన్ బయోసైన్సెస్. అదేవిధంగా ప్రొఫెషనల్ కోర్సెస్ తీసుకుంటే ఎంబీఏ, ఎంటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఎంటెక్ ఇన్ ఆప్టో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. ఇవి మనకు మెన్కి. అదేవిధంగా ఉమెన్కి తీసుకుంటే ప్రోగ్రామ్స్ ఫర్ ఉమెన్ ఇది అనంతపురం క్యాంపస్లో అండర్ గ్రాడ్యుయేట్ కింద బిఏ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, బిఏ ఇన్ ఎకనామిక్స్, బీకామ్, బిఎస్ ఇన్ ఫిజిక్స్, బిఎస్ ఇన్ కెమిస్ట్రీ, బిఎస్ ఇన్ మ్యాథమెటిక్స్, బిఎస్ ఇన్ కంప్యూటర్ సైన్స్, బిఎస్ ఇన్ బయోసైన్సెస్ అండ్ బయోటెక్నాలజీ, బిఎస్ ఇన్ ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ సైన్సెస్. అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ కింద ఎంఏ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, ఎంఎస్సీ ఇన్ బయోసైన్సెస్, ఎంఎస్సీ ఇన్ ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ సైన్సెస్. అదేవిధంగా ప్రొఫెషనల్ డిగ్రీస్ కింద ఎంబీఏ, అదేవిధంగా బీపీఈడి. ఇవి ఉమెన్కి అంటే అమ్మాయిలకి. ఈ విధంగా మనము స్కాన్ చేసి డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళిపోవచ్చు. లేదంటే మనకు
వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. sssihl.edu.in అడ్మిషన్స్, అప్లై ఫర్ అడ్మిషన్స్, ఈ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్లోకి వెళ్ళి అప్లై చేసుకోండి. ఆల్ ద బెస్ట్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.